వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సిపి డ్రామాలు బాబోయ్! నిజంగా అంటే నేను ఇక్కడ మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా నడిచింది ఏంటి అనేది చూసినప్పుడు కోర్టు ముట్టికాయల మీద నడిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మామూలుగా అయితే నేను బటన్ నొక్కుతాను, సంక్షేమం 99% చేశాను, హామీలన్నీ కూడా 2,74,000 కోట్లు నేను డీబీటీ పద్ధతిలో ఇచ్చేశాను, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఇచ్చేశాను ఇది అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కోర్టు వాయిదాలు 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 ప్రతి దాంట్లో మొట్టికాయలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, మొట్టికాయలు తినేవి అంతా సరిపోయింది కదా. ఈ రోజు కూడా చాలా పెద్ద డ్రామా చేశారు. ఏంటంటే ఏకంగా హైకోర్టు ఎన్నికల కమిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసేసింది. డీబీటీ స్కీమ్ నిధుల విడుదలకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రఘునందన్ రావు ముందుకు వెళ్లడంతో ఎన్నికల సంఘానికి హైకోర్టు డివిజన్ బెంచ్ చీవాట్లు పెట్టేసింది. డీబీటీ కింద నిధులు విడుదలకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగింది. రిట్ అప్పీల్ వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఈ విధంగా పక్కన పెడుతుంది. లా పట్ల ఈసీకున్న అవగాహన ఇదేనా? తెలంగాణలో రైతు భరోసాకి రైతు బంధుకి ఏ విధంగా అనుమతి ఇచ్చారు? ఈ రాష్ట్రంలో పథకాలను ఏ విధంగా అడ్డుకుంటారు? ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకు? ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరిస్తోందని మేము అనుకోవడం లేదు, హైకోర్టు కన్నా ఎక్కువ అని కమిషన్ భావిస్తున్నట్లుగా ఉంది. న్యాయ సమీక్షాధికారం దీన్ని చూడాల్సి వస్తుంది. 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుమతించినప్పుడు అనుసరించిన కోడ్ నియమాలని ఇప్పుడు ఎందుకు పాటించలేదంటూ స్పష్టమవుతోంది. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ ఇప్పుడు ఎందుకు అనుసరించలేదని వెల్లడవుతోంది అంటూ కోర్టు వారు అనేశారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పెద్ద పారాగ్రాఫ్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటయ్యా అంటే ఇక్కడ కూడా వెళ్ళి చీవాట్లు తినొచ్చారు. పొద్దున్నుంచి జరిగినటువంటి హైడ్రామా అంతా ముగిసిపోయింది. పొద్దున్న ఈసీ, మధ్యాహ్నం డివిజన్ బెంచ్ రెండూ కూడా వైఎస్ఆర్సీపీ యొక్క ఆశల్ని అడియాసలు చేసే ఏంటంటే జనవరి నుంచి మార్చి 31 లోపల ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పంపిణీ చేయాల్సినటువంటి పథకాల నిధులు ఏవైతే ఉన్నాయో చెయ్యకుండా కేవలం ఎన్నికలకి 2 రోజుల ముందే పంపించడంలో మీ ఆంతర్యం ఏంటి అని ఎన్నికల కమిషన్ అడగడంతో పసుపు కుంకుమ స్కీమ్ అని, ఇంకోటని, పక్కన తెలంగాణలో రైతు బంధు స్కీమ్ అని ఇవన్నీ కూడా అందులో పెట్టేసి వాళ్ళ తరఫున ఏదో వాదనలు అడ్వకేట్ జనరల్ శ్రీరాము, పొన్నవోలో, ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఎల్లయ్యో మల్లయ్యో పుల్లయ్యో వెళ్ళి వాదనలు వినిపించేశారు. సరే, వాదనలో మెరిట్ పాయింట్స్ అయితే తీసుకుంటారు. తీసుకున్నటువంటి వాటి మీద క్వశ్చన్ చేయడం ఇక్కడ వరకు బాగానే నడిచింది. కానీ చివరాఖరికి వచ్చేసరికి ఓవరాల్ సెగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది అనేది పాపం వైసీపీ వాళ్ళకి తెలియలేదేమో, మింగుడు పడకుండా పోయింది. ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లను చీల్చే విధంగా నిధుల పంపిణీలు జరుగుతాయి ఇది అని చెప్పి చాలా మంది భయపడ్డారు కదా. భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రలోభాలకి గురి చేసేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మాత్రమే కాదు, డివిజన్ బెంచ్ కూడా పర్ఫెక్ట్ గా అడ్డుకుంది. ఎస్, ఏం జరిగింది ఏంటి అంటే డివిజన్ బెంచ్ అప్పీల్ మీద విచారణని వేసవి సెలవుల అనంతరం వరకు వాయిదా వేసింది. సో సింగిల్ జడ్జి ఉత్తర్వుల సమయం దాటిపోయిందని, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం 11, 12, 13 తేదీలో నిధులు విడుదల చెయ్యవద్దు అని ఆదేశాలు ఉన్నాయని చెప్పి మరి కూడా ధర్మాసనం గుర్తు చేసింది. అంటే 11వ తారీఖు ప్రచారం చేసుకోవచ్చు, డబ్బులు పంపించవచ్చు. 12వ తారీఖు ప్రచారం అవసరం లేదు, డబ్బులు పంపిణీ చేయొచ్చు. 13 ఎన్నికల రోజు కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్లో అబ్బాబ్బాబ్బా ఏమన్నా తెలివితేటలు. అసలు వ్యవస్థల్ని పెట్టుకుని అడ్డంగా మా ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకునేదానికి మరి చివరాఖరికి ఆ వ్యవస్థలకి తలకాయ నొప్పి వస్తే ఇలాగే ఉంటుంది అన్నట్లో ఇది ఈరోజు చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. సో అకాడమిక్ మ్యాటర్ అని చెప్పి తేల్చేసింది ధర్మాసనం. ఈసీ ఉత్తర్వుల గురించి కూడా ఆరా తీసింది. కేవలం ఆరా మాత్రం తీసింది. ఏంటి ఏ ఉత్తర్వులు మీరు ఇచ్చారు అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి అనుకో మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా శ్రేణులు నేతలు అందరూ కూడా ఇంకేముంది చంద్రబాబు ఆపేసాడు డబ్బులని గుండెలు బాధేసుకుని లబోదిబోం అంటూ ప్రజలోకి వెళ్ళిపోయి అదైపోయింది ఇదైపోయింది అని ఇంకా ఏడు ప్రాగాలు తీయడం తప్పితే మిగిలింది ఏం లేదు. సో ఇక్కడ ఏముంది అసలు ఇబ్బంది పడడానికి అంటే టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీట్లలో లేదా ఎడ్జ్ ఉన్నటువంటి సీట్లలో ఇది ఏమైనా ప్రచారం కాస్త పనిచేస్తుందేమో తప్ప ఓవరాల్గా సెగ్మెంటేషన్ ఆల్రెడీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే మొత్తం అన్ని సర్వేలు కూడా వీళ్ళకే ఉన్నాయి. ఇక ఇలాంటి డ్రామాలు బటన్ నొక్కి ఎప్పుడు జనవరిలో బటన్ నొక్కి ఇప్పటిదాకా విడుదల చెయ్యలేదు అంటే తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డిది తప్పు, అంతే కదా. మరి తప్పాయం చేసి ప్రతిపక్షాల మీదకి నెట్టేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి? నిజంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళైతే, నిజంగానే రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచిస్తున్న వాళ్ళైతే
ప్రజలు ఆలోచించాల్సింది ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి మరి సభలకేమో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్సులు లారీలు అన్నింటిలో జనాలు తీసుకెళ్లి సిద్ధం 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 అని చెప్పి మొత్తం ప్రచారాన్ని అంతా కూడా ప్రజల సొమ్ముతోటి నడిపించేసుకున్నాడు కదా ఆయన. ప్రభుత్వ సొమ్ము పైసా లేదు కదా ఖర్చు ఎక్కడా కూడా. అలాగే 16,000 కోట్లు కాంట్రాక్టర్లకు అయితే మాత్రం బిల్లులు చెల్లించేశాడు కదా, ఆయన కాంట్రాక్టర్లకి మాత్రమే. మరి అవ్వాతాతలకి పెన్షన్లు, ఆసరా నిధులు ఇలాంటివన్నీ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడిగితే సమాధానం ఏముంటుంది? అదిగో చంద్రబాబు అడ్డం పడిపోయాడు, ఇదిగో వీళ్ళు అడ్డం పడిపోయారు, అదిగో వాళ్ళు అది చేసేశారు. కోర్టు మాత్రం చివరాఖరికి వచ్చి అయ్యా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు 11, 12, 13లో మీరు డబ్బులు సర్దడానికి లేదు, పక్కన పెట్టండి అంది. అలాగే కోర్టు అంది అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో కొన్ని పాయింట్లు మనం చూసినట్లయితే, రైతు బంధు తెలంగాణలో ఏ విధంగా అనుమతి ఇచ్చారు? నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడా కూడా అనుమతులు అయితే ఇవ్వలేదు. అది వాస్తవం. అనుమతులు అస్సలు ఇవ్వలేదు వాస్తవం. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిధుల విడుదలకి ఇది చేయాలి అన్నప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత తొందర, ఎందుకు మీకు 13వ తారీఖు అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయిన వెంటనే మీరు హ్యాపీగా చేసుకోండి అని చెప్పి మరి చెప్పింది. సో ఇది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మర్చిపోయారేమో తెలియదు. ఎన్నికల కమిషన్ వారు ఒకసారి దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఒక చిన్నపాటి మనవి. సో మొత్తానికి భారీ షాక్ అయితే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది ఎన్నికల కమిషన్, కోర్టు కూడా. చూద్దాం మరి ఎలాగ దీన్ని వాళ్ళు ప్రచారాస్త్రంగా మార్చుకుంటారు, ప్రజలు ఎంత మళ్ళీ వెర్రిగొర్రెలవుతారు అనేది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.